అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమము రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఈ ప్రోగ్రామ్ లాంచ్ కోసము ఈరోజు అందరం ఇక్కడ చేశాము. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మన ఇన్ఛార్జ్ గారు మాణిక్రావు ఠాకరే గారు, మన అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక స్వాగతం. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి నేను ఇంకో 2 నిమిషాల్లో వివరిస్తాను. అయితే మొన్న మనం చేసుకున్న హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని మళ్ళీ ప్రజల్లో రీఇన్ఫోర్స్ అవ్వడానికి, యూత్లో అవేర్నెస్ పెంచుకోవడానికని రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆలోచించి ఈ క్విజ్ ప్రోగ్రాం గురించి చెప్పారు. అయితే ముందుగా ఫస్ట్ పాయింట్, ఈ యూత్ డిక్లరేషన్ తర్వాత ఈ క్విజ్ ప్రోగ్రాంకి ఆలోచన ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర యువతకు ఫస్ట్ వాళ్ళ జనరల్ నాలెడ్జ్ పెంచుతా ఒక ఫన్ వేగా, ఒక ఈజీ వేగా కూడా చాలా విషయాలు తెలియజేయడానికి ఈ క్విజ్ కాంపిటీషన్ ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ క్విజ్ ప్రోగ్రాం చేశారు. ఈ క్విజ్ ప్రోగ్రాంలో మన దేశ చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైట్, మన తెలంగాణ మూమెంట్, కొన్ని యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత ఇంతకుముందు చేసిన పాలసీలు ప్రాసెస్ల గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ సిలబస్ కూడా అందరికీ మేము హ్యాండ్అవుట్స్గా, ఈ పార్టిసిపెంట్స్ ఎట్లా లాగిన్ అవ్వాలి, ఎట్లా ఈ క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి గోపి గారు మనతో ఆ ప్రోగ్రామ్ త్రూ మొత్తం తీసుకెళ్తారు. తర్వాత ఈ కార్యక్రమంలో ఈ క్విజ్ ప్రోగ్రాం జూన్ 2 నాడు జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, యువతని ప్రోత్సహించడానికి ఈనాటి ప్రముఖ సింగర్ రాహుల్ గారిని మన కార్యక్రమంలో పాల్గొమని విజ్ఞప్తి చేశాము. వారు వచ్చినందుకు ఈరోజు మన మధ్యన మన తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవపడే విధంగా ఆస్కార్ గెలిచి మన మధ్యలో వచ్చిన రాహుల్ గారికి ఒకసారి, రాహుల్ సిబ్లీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అన్న రేవంత్ అన్న గారు కూడా ఆయనకు షాల్తో సత్కరించడం జరిగింది. ఇప్పుడు మన మధ్యలో ఏ కార్యక్రమం అయితే మనం ఇనాగ్రేట్ చేయబోతున్నామో దాని ఒక బ్రోచర్ రిలీజ్ కూడా రేవంత్ అన్న మరియు రాహుల్ గారు వాళ్ళ అమూల్యమైన చేతుల పైన ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దానికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. नीरज भाई आप उधर, सुरभि जी అందరూ ఒకసారి ప్లీజ్ కొద్దిగా వేదికపై ఉన్న అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కొక్క స్టెప్ అందరు వెనకకి వేస్తే అందరూ వచ్చేస్తారు. కొద్దిగా మరొకసారి ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి పేరు పైన చేస్తున్న క్విజ్ కాంపిటీషన్ ఒక బ్రోచర్ని రిలీజ్ చేసిన రేవంత్ అన్న గారికి, రాహుల్ గాంధీ గారికి, మాణిక్రావు ఠాకరే గారికి, రోహిత్ భాయ్ గారికి, నదీం భాయ్ గారికి, మరి ముఖ్యంగా ఎన్ఎస్సీ నేషనల్ ప్రెసిడెంట్ నీరజ్ గారికి, ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకట్ గారికి, శివసేన గారికి, మహేష్ అన్న గారికి, రోహన్ అన్న గారికి, సతీష్ అన్న గారికి, అందరికీ కూడా ఫహీం భాయ్ గారికి, అందరికీ సుర్భి గారు మన యువజన కాంగ్రెస్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఒకసారి మరొకసారి గట్టిగా చప్పట్లతోని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సత్యమన్న ఒకసారి ఇదంతా ఇంట్రడక్షన్. ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ జూన్ 2 నాడు కాంపిటీషన్ జరుగుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు.
60 నిమిషాలు, అంటే ఒక్కొక్క స్లాట్ 60 నిమిషాలు ఉంటుంది. 60 క్వశ్చన్లు 60 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఈ కాంపిటీషన్కి లాస్ట్ డే ఆఫ్ రిజిస్ట్రేషన్ 1 జూన్ నాడు లాస్ట్ డే ఆఫ్ రిజిస్ట్రేషన్. 60 క్వశ్చన్లు. తెలంగాణ యువత 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అందరూ పాల్గొనాలని, వాళ్ళని ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమానికి కొన్ని హైలైట్స్గా, కొన్ని ప్రైజెస్గా ఆలోచించాము. అయితే ప్రతి నియోజకవర్గానికి ఒక హీరో ఈ స్కూటర్ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే 119 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫీమేల్ విన్నర్ ఆఫ్ ది కాంపిటీషన్, ఫీమేల్ విన్నర్కి ఒక ఈ స్కూటర్ ఇవ్వదలుచుకున్నారు. తర్వాత ప్రతి నియోజకవర్గంలో 3 మెయిన్ ప్రైజెస్గా ఆలోచించారు. మొదటిది ఒక ల్యాప్టాప్, రెండోది ఒక స్మార్ట్ ఫోన్, మూడోది ఒక ట్యాబ్ గురించి ఆలోచించాము. అయితే ఈ కాంపిటీషన్లో చాలామంది 60 క్వశ్చన్లకి 60 కరెక్ట్ రావచ్చు. సో చాలామంది ఫస్ట్ ప్రైజ్కి అర్హులు ఉండొచ్చు. ఎక్కడైతే టై ఉంటుందో అందరి విజేతల ముందు ఒక డ్రా తీసి ఆ డ్రా ప్రకారం ఫస్ట్ ప్రైజ్లు ఈ స్కూటర్లు అందజేయబడతాయి. తర్వాత 60కి 60 వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇయర్ ఫోన్స్, ట్యాబ్స్, హార్డ్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లు ఇట్లాంటివి చాలా ఆలోచించాము. దగ్గర 5360 ప్రైజులు ఈ కాంపిటీషన్కి గిఫ్ట్స్గా యువతను ప్రోత్సహించడానికని దీనికి ప్రకటించడం జరిగింది. అయితే ఈ లాగిన్ ప్రాసెస్ గురించి మా కొలీగ్స్ గోపి ఈ లాగిన్ ప్రాసెస్ మీకు క్లుప్తంగా చెప్తారు. స్క్రీన్ మీద కూడా ప్రజెంట్ చేస్తారు. ఆ లాగిన్ స్టెప్స్ ఎట్లా, మిస్ కాల్ ఇస్తే ఎట్లా అవుతుంది, వాళ్ళకి లింక్ ఎట్లా లాగిన్ అవ్వాలన్నది వివరిస్తారు. దయచేసి స్టేజ్ మీదకి వచ్చి అది స్టార్ట్ చేయండి. ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. సో వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. సో ఈ ఆన్లైన్ యూత్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 2 రకాలుగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకటి, ఎవరైతే వెబ్ లింక్ అనేది మెయిన్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి ఈ వెబ్ లింక్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు అందరికీ కనిపిస్తుంది అక్కడ రిజిస్టర్ ఫర్ కాంపిటీషన్ అని ఉంటుంది. సో ఆ రిజిస్టర్ అనే కాంపిటీషన్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క యూత్ క్విజ్ కాంపిటీషన్కి మీరు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో అట్ ది సేమ్ టైం మిస్డ్ కాల్ నెంబర్ 7661899899 అనే నెంబర్కి ఒకవేళ మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే ఈ యొక్క RajivGandhiYouthQuiz.com అని మీకు పైన URL కనిపిస్తుంది కదా, ఆ URL దగ్గర అనేది మీకు ఆ లింక్ మొబైల్కి మీకు పంపించబడుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఫస్ట్. సో మనం దీంట్లో ఏంటంటే పైన హోమ్, అబౌట్ అస్, డిక్లరేషన్, సిలబస్, ప్రైజెస్, డౌన్లోడ్ సర్టిఫికెట్. మనకి ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏంటంటే కింద రిజిస్టర్ ఫర్ కాంపిటీషన్ అని కనిపిస్తుంది కదా. సో ఆ రిజిస్టర్ ఫర్ కాంపిటీషన్ అనే బటన్ని మనం ప్రెస్ చేయాల్సి వస్తుంది. మనం ప్రెస్ చేయగానే మనకి హలో వెల్కమ్, మన యొక్క ఫస్ట్ ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే మనం ఈ యూత్ కాంపిటీషన్లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ యొక్క పేరు ఎంటర్ చేయాల్సి వస్తుంది, BSP వివేకానంద్. సో ఆ తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అంటే మ్యాండేటరీ అండి. ఏంటంటే ఈ మొబైల్ నెంబర్కి వచ్చే మెసేజ్ల ద్వారానే వాళ్ళు ఫ్యూచర్లో హాల్ టికెట్ ద్వారా కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఎగ్జామ్ తీసుకోవాలన్నా వాళ్ళ యొక్క మొబైల్ నెంబరే మెయిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎవరైతే ఈ కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళు మొబైల్ నెంబర్ ఎప్పుడు రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తారో ఆ మొబైల్ మాత్రం యూజ్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 9703392754 రిజిస్టర్ అని బటన్ క్లిక్ చేస్తాం మనం. సో వాళ్ళకి రిజిస్టర్ అని క్లిక్ చేయగానే పక్క వాళ్ళకి ఓటీపీ జనరేట్ అవుతుంది. మనకి ఓటీపీ జనరేట్ అవగానే ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మనకి ఓటీపీ ఏంటంటే రిజిస్టర్ అయింది, ఇక్కడ ఓటీపీ అనేది వచ్చింది. సో 523784 523784 ఎస్ 523784 ఈ లాగిన్ కొట్టగానే మనకి ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం మనం. పేరు ఎంటర్ చేసిన తర్వాత 2004 ఫిబ్రవరి 12 ఈ రోజు అన్న డేట్ పెట్టా. తర్వాత సెలెక్ట్ జెండర్, దీంట్లో మనకి మేల్ ఫీమేల్ అని చూపిస్తుంది, మనం సెలెక్ట్ చేసుకుంటాం దీంట్లో మేల్ అన్నది.
ఆ తర్వాత మన యొక్క డిస్ట్రిక్ట్, దీంట్లో మనకు ఉంటే డిస్ట్రిక్ట్ 33 డిస్ట్రిక్ట్స్ మనకి డిస్ప్లే చేయబడతాయి. వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించారు అని చెప్పేసి ఆ డిస్ట్రిక్ట్ అనేది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం పెట్టుకున్నది హైదరాబాద్ అనేది తీసుకుందాం డిస్ట్రిక్ట్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి అట్లాగే అసెంబ్లీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. అసెంబ్లీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఆర్ సంథింగ్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మొబైల్ నెంబర్ అనేది బాగా యూజ్ చేయాలి. ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ జనరేట్ అవగానే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్ రిజిస్టర్ అవుతుంది. మనకు ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తాం 500087. ఓకే, అడ్రస్ హైదరాబాద్. వాళ్ళు కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ ప్రస్తుతం మనకి మీకు డెమో కోసం ఇక్కడ మామూలు సింపుల్ అడ్రస్ అనేది మనం లాగిన్ చేస్తున్నాము. కాకపోతే వాళ్ళ యొక్క కంప్లీట్ అడ్రస్, వాళ్ళ యొక్క పోస్టల్ అడ్రస్, రేపు పొద్దున్న ఏదైనా మీకు గ్యారంటీ కార్డ్స్ కానీ ఇట్లాంటివి పంపించాలి అనుకున్నప్పుడు, యూత్ కాంపిటీషన్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ పంపించాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది మీరు కంపల్సరీ ఉంచుకోవాల్సి వస్తుంది. సో ఆ పోస్టల్ అడ్రస్ అనేది పక్కా పెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత ఆధార్ నెంబర్ కానీ ఓటర్ ఐడి కానీ చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏ మెసేజెస్ వచ్చినా సరే మీకు ఆధార్ ద్వారా లింక్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఆ మెసేజెస్ అన్నవన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. సో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత రిఫరల్ ఐడి. ఈ రిఫరల్ ఐడి ఏంటంటే మనం ఎవరి ద్వారా అయితే మనకి రిఫరల్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉండే నాయకులు అయి ఉండొచ్చు, వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైతే మనకి రిఫరల్ చేస్తారో వాళ్ళ కోడ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ అనేది ఒకవేళ ఉంటే కనుక ఇది ఆప్షనల్, పక్కా మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షనల్గా ఉంచేసుకున్నాం. సో తర్వాత అప్లోడ్ ఫోటో. ఈ ఫోటో అన్నది చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ అండి. సో మీరు చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఒక 125 KB పెట్టుకునే ఉంటారు. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు ఆల్రెడీ ముందు మీరు సిస్టంలో డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ ఫోటోని మీరైతే అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి అప్లోడ్ ఫోటో అని కొట్టగానే బ్రౌజ్ డౌన్లోడ్స్లో ఫోటో అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్గా సబ్మిట్ అనే ఆప్షన్ కొడతామండి. సబ్మిట్ అవగానే చూసారు అక్కడ మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, కైండ్లీ సేవ్ దిస్ హాల్ టికెట్ ఐడి. ఈ హాల్ టికెట్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హాల్ టికెట్ ఐడి అనేది మీకు మెసేజ్ రూపంలో కూడా మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ అనేది మీరు ఫ్యూచర్ కోసం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఈ పాస్వర్డ్ ఏదైతే ఈ పాస్వర్డ్ వచ్చింది కదా, RGYQ రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్ 0020 అన్నది నెంబర్ అనమాట. వీళ్ళకి హాల్ టికెట్ ఐడి కావచ్చు. రేపొద్దున ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ హాల్ టికెట్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హాల్ టికెట్ ఐడితోనే మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. రేపు పొద్దున్న రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క హాల్ టికెట్ ఐడితోనే మీకు రేపు పొద్దున్న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ప్రైజెస్ ఇవ్వడం అనేది కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. సో మీరు ఆ పాస్వర్డ్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు సింపుల్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. అర్థమైందండి అందరికీ? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. మీకు బయట ఉండే విధంగా కూడా మీకు బయట కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎట్లా అయితే ప్రిపేర్ అవుతారో సేమ్ అదే విధంగా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫ్యూచర్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఆ తర్వాత లాస్ట్లో సర్టిఫికేట్స్ అనేది ఇవ్వబడుతుందండి. మన నాయకులు చెప్తారు సర్టిఫికేట్స్ అనేది ఇచ్చేటప్పుడు మీకు ఈ ఫోటో అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు లాగిన్ ఆప్షన్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ సర్టిఫికేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత లాగిన్ అనే ఆప్షన్. సో ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా ఒక నెంబర్తో, ఆ నెంబర్ని ఏ విధంగా లాగిన్ అవ్వాలని చూపిస్తాను. 9703392754. సో మనకి పాస్వర్డ్ వచ్చింది కదండి ఇందాక, మొబైల్ నెంబర్కి ఏదైతే పాస్వర్డ్ వచ్చిందో ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ లాగిన్ చేసి చూపిస్తాం. RGYQ 00020 అన్నది మనకు కోడ్ వచ్చింది. RGYQ క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాల్సి వస్తుందండి. మీకు మెయిన్ మొబైల్ మెసేజ్లో ఏదైతే వచ్చిందో అది మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ లాగిన్ అని కొడితే మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మనకి కింద హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు 8542135645. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీకు కాల్ చేస్తే కనుక ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఐమ్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ గోపి. అయితే ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఇవాళ యువత అందరూ కూడా చాలా స్మార్ట్ ఫోన్స్లో ఆన్లైన్ లింక్లు చాలా ఈజీగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఏ డౌట్స్ ఉన్నా కానీ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 వరకు ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. సో ఏ డౌట్స్ ఉన్నా కానీ ఎవరు పార్టిసిపెంట్ కూడా ఆ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన మధ్యలో శ్రీరామ్ కర్రీ గారు, ప్రముఖ రైటర్ అండ్ జర్నలిస్ట్ మన మధ్యలో ఉన్నారు. వారిని ఈ క్విజ్ కాంపిటీషన్ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.
రేవంత్ రెడ్డి గారు, మాణిక్రావు ఠాక్రే గారు, నదీం జావేద్ గారు, ఫేమస్ సాంగ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ గారు, ఆల్ ద లీడర్స్. ఇవాళ రేపు మీరు ఆన్లైన్లో ఏ యాప్కి వెళ్ళినా ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకున్నా, సినిమా చూడాలనుకున్నా, యూట్యూబ్ చూడాలనుకున్నా, ఆ ప్రోగ్రామ్ ముందర ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది 10 సెకండ్లకి. అది ఎవరికి చూడాలని ఉండదు. మీకు వచ్చింది రేవంత్ గారి మాట వినడానికి, రాహుల్ గారి పాట వినడానికి. నేను వద్దనుకున్నా చూడవలసిన 10 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్గా భావించండి. ఐ థింక్ దట్స్ ద పర్పస్ ఆల్సో సతీష్ గారు. సో మీరందరూ నాటు పాట ఆయన రిక్వెస్ట్ చేస్తారు కొంచెంసేపట్లో. సో జస్ట్ బేర్. ఇవాళ యావత్ హైదరాబాద్లో, ఆంధ్రాలో, తెలంగాణలో రాహుల్ ఇస్ బికమ్ అన్ ఐకాన్ అండ్ హీఈస్ అ వెరీ యంగ్ పర్సన్. అంటే యువతకి టాలెంట్ ఉంటే యావత్ భూలోకం తాలూకా ఇమాజినేషన్ క్యాప్చర్ చెయ్యొచ్చు. ఆ బలం తాలూకా, ఆ యువత పవర్ తాలూకా సింబల్ రాహుల్ గారు మనతో ఉన్నారు. హిస్టారికల్గా ఇండియన్ సమాజం లాస్ట్ 100 ఏళ్లలో చూస్తే ఒక ఆలోచన ఏంటంటే, చిన్నవాళ్ళకి, యువతకి బాధ్యత ఇవ్వకూడదు, వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళు ఏం చేయలేరు, చాలా ఏజ్ అయ్యేదాకా ఇవ్వరు. అందుకే ఉద్యోగాల్లో కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏ పదవి అంత సులువుగా ఇవ్వరు, ఏ బాధ్యత ఇవ్వరు, ఉద్యోగం ఇవ్వాలంటే డిలే చేస్తారు. ఈ ఆలోచనకి విరుద్ధంగా 1980స్లో రాజీవ్ గాంధీ గారికి ఒక ఆలోచన వచ్చింది. 21 ఏళ్ల దాకా ఓటు వేసే హక్కు ఎందుకు లేదు, 18 ఏళ్ల వయస్సుకి ఓటు వేసే హక్కు ఇవ్వాలి. అంటే 18 ఏళ్ల వయస్సు వ్యక్తి దేశంలో ఏ ప్రధానమంత్రి అవ్వాలో, దేశంలో ఏ ప్రభుత్వం రావాలో ఇంత ఆలోచన చేసే శక్తి ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు మనని స్లేవ్ చేసినప్పుడు హిస్టరీలో ఏ రోమన్ ఎంపైర్ ఒకళ్ళని, ఇంకో దేశాన్ని స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు శారీరకంగా స్వేచ్ఛ లేకుండా చేసేవారు. ఒక బానిసని అంటే చెయ్యని కాళ్ళని కట్టి వాడి శరీరాన్ని బంధించేవారు. కానీ ఇవాళ రేపు ఒక కొత్త రకమైన బానిసత్వాన్ని సృష్టిస్తున్నారు. మనిషి చేతులు కాళ్ళు కట్టట్లేదు, మైండ్ మీద అటాక్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మైండ్ని కంట్రోల్ చేస్తే చేతులు కాళ్ళు కట్టక్కర్లేదు. అందుకే స్కూళ్ళు, కాలేజీలు చదువుల్ని భ్రష్టం పెట్టి ఆన్లైన్లో ఒక హేట్రేడ్ అనేది సృష్టించి స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ ఆన్లైన్ మెంటల్ ఫ్రీడమ్ కూడా మీరు తెచ్చి ఇవ్వాలి. ఇవాళ ఈ తెలంగాణ సొసైటీలో లాస్ట్గా చెప్పవలసింది ఏంటంటే, ఇది ఓన్లీ ఒక ఆన్లైన్ క్విజ్ కాదు, ఏదో 4 ప్రైజులు గెలవడానికి క్విజ్ కాదు. ఒక 7-8 నెలల్లో రేవంత్ రెడ్డి గారు, ఈ యావత్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఇదే: నిన్న హిమాచల్ ప్రదేశ్లో చేసాం, రేపు కర్ణాటకలో చేయబోతున్నాం, రానున్న నెలల్లో తెలంగాణలో కూడా చేస్తాము. హిస్టారికల్గా నాకు తెలిసి లాస్ట్ 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం యూత్లో సర్వే చేస్తే 18 ఏళ్ల వయస్సు నుంచి 45 ఏళ్ల వయస్సు దాకా ప్రజల తాలూకా సర్వే చూస్తే ఇంత అన్పాపులర్ ప్రభుత్వం లేదు. ఓన్లీ 40 ఏళ్ల వయస్సు, 45 ఏళ్ల వయస్సు వాళ్ళ దాకా ఓటింగ్ పెట్టుంటే, మీ కాంపిటీషన్లో 35 అన్నారు, ఈ ఏజ్ గ్రూప్లో పెడితే 100కి 5 ఓట్లు కూడా ఈ ప్రభుత్వానికి రావు. రేపు గవర్నమెంట్ మళ్ళీ రావాలన్నా, మారాలన్నా ఆ పవర్ ఉన్నది మీ అందరికీ, యూత్కి మాత్రమే. ఆ యూత్ ఇవాళ రూలింగ్ సెక్షన్స్తో లేదు. ఆ యూత్ పవర్ని కాంగ్రెస్తో కలిపే ఇనిషియేటివ్ ఇది సక్సెస్ చేస్తే నవంబర్ డిసెంబర్లో అయ్యే ఎన్నికల రిజల్ట్లు మీకు జూన్ 2కే తెలిసిపోతాయి. స్వామి వివేకానంద గారు అన్నారు, భూమిని కదిపేయాలంటే ఏం చేయడానికి మీకు ఏం కావాలంటే 10 మంది యువత ఇస్తే చాలన్నారు. నాకు తెలిసి ఇనిషియేటివ్ మీకు రేవంత్ సార్
పెద్ద మార్పులు చేసే ఒక 30, 40, 50 లక్షల యూత్ని మీ దగ్గరికి తెచ్చి ఇవ్వబోతోంది. అది చేసే బాధ్యత మీ అందరిది. ఈ యూత్ని మీరందరూ కలిసి రీచ్ అవుట్ చేస్తే, నెక్స్ట్ రేవంత్ గారు చెప్తారు, నిన్న హిమాచల్, రేపు కర్ణాటక, ఎల్లుండి తెలంగాణ, ఆ తర్వాత ఢిల్లీ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు శ్రీరామ్ కరి గారు. ఇప్పుడు మన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మన సతీష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్, నదీం భాయ్ గారికి, రోహిత్ చౌదరి గారికి, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకట్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్స్ గారికి, సురభి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు. మొదటగా ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి ఈ కార్యక్రమం పెట్టడం చాలా విద్యార్థులకు కానీ చాలామంది యువకులకు రాజీవ్ గాంధీ గారు ఏం చేసిండ్రో అనేది ఇప్పుడు మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఈ క్విజ్ కాంపిటీషన్ ద్వారా దాదాపు ఈ ప్రైజులను చూస్తుంటే మనం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. 119 స్కూటర్లు కానీ పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్కూటీ, ఒక ల్యాప్టాప్, ఇక్కడ ఉండేటువంటి అన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనం 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకే ఓటు హక్కు చూపించడానికి కారణం రాజీవ్ గాంధీ గారే. 18 ఏళ్ళ వయసున్న ప్రతి ఒక్క యువకుడికి కూడా ఓటు హక్కు వినియోగించగలిగేటువంటి శక్తి ఉంది, ఆలోచన విధానం ఉంది అని ఆ రోజే ఆయన ఆలోచన చేసి ఈరోజు ఆ విధానం తీసుకొచ్చి ఈరోజు 18 ఏళ్ళకి ఓటు హక్కును తీసుకొచ్చినాడు. దాంతోపాటు ఈరోజు బీజేపీ ప్రభుత్వం మన్ కీ బాత్లని, ఆ బాత్లని ఈరోజు తయారు చేసుకుంటుంది. ఈరోజు అటువంటి టెక్నాలజీని తీసుకొచ్చిన వ్యక్తే రాజీవ్ గాంధీ గారు. ఆ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈరోజు మనల్ని దెబ్బతీసే పరిస్థితి ఉంది. కానీ ఆ టెక్నాలజీని సృష్టికర్త ఈరోజు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నామే, 1984లోనే రాబోయే రంగంలో ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ, ఈ టెలికాం రంగం కానీ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఆశించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అటువంటి ఆయన విషయాల్లో ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అటువంటి రాజీవ్ గాంధీ గారి చరిత్రను మళ్ళీ ఒకసారి నెమరు వేసుకొని ఈ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొని తెలంగాణలో దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000కు తగ్గకుండా అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది ఈ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా దీన్ని తెలియజేసే విధంగా పోస్టర్స్ కానీ, లేకపోతే ఇందాక మిత్రులు చెప్పినారు కదా ఈ డిజైనింగ్ ఎట్లా చేసినారు, ఏ విధంగా దాంట్లో జాయిన్ కావాలనో అది ఒక 2 minutes వీడియో తయారు చేసి, అంటే లైవ్లో ఎట్లా చేయాలి, ఏ విధంగా దాంట్లో క్విజ్ కాంపిటీషన్లో అందులో మెంబర్కి ఏ విధంగా ఇన్వాల్వ్ కావాలి, ఎంటర్ కావాలన్నది ఒక చిన్న వీడియో కూడా మేము కూడా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి తీసి అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మినిమం 10,000 నుంచి 20,000, 10,000 పైన చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు శివసేనారెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకట్ బల్మూర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. వేదికపై ఉన్న పెద్దలు, గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారికి, గౌరవనీయులు ఎన్ఎస్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నీరజ్ కుందన్ గారికి, సెక్రటరీస్ నదీం భాయ్ గారికి, రోహిత్ చౌదరి గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి, ఎన్ఎస్ఐ ఇన్ఛార్జ్ అక్షయ్ లాగడా గారికి, యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సురభి త్రివేది గారికి, మల్లు రవణ గారికి, అనిల్ అన్న గారికి,
అదేవిధంగా చామల కిరణ్ అన్నకి, అనిల్ అన్నకి, రోహిన్ రెడ్డి అన్నకి, అదేవిధంగా ఏదైతే ఈరోజు యువతని ప్రోత్సహించడానికి యువ కెరటం ఏదైతే యావత్ భారతదేశంలో తన యొక్క గొంతుతోటి యువకులని మెస్మరైజ్ చేసిన సోదరుడు అన్న రాహుల్ సిబ్లీగంజ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, ఎన్ఎస్యుఐ కార్యవర్గ సభ్యులకి, యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఏదైతే ఈరోజు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళ పైబడున్న ప్రతి ఒక్క యువకుణ్ణి, యువతిని ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా రోహిత్ భాయ్, అదేవిధంగా సతీష్ అన్న ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక బుక్లెట్ రూపంలో అంటే 60 క్వశ్చన్స్కి సంబంధించి ఏదైతే మనము మెటీరియల్ సంబంధించి కూడా ఒక 4 పేజెస్ 5 పేజెస్ ఒక మెటీరియల్ PDF కూడా మనం తయారు చేయగలిగితే మేము ఏదైతే యూనివర్సిటీలలో కాలేజ్లోకి వెళ్ళినప్పుడు ఆ PDF ఫార్మాట్ని కూడా మేము ఆ స్టూడెంట్స్కి ఆ మెటీరియల్ని కూడా సర్క్యులేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ దాదాపు 1 వీక్ 10 డేస్ ఆ యొక్క స్టూడెంట్స్ కూడా ఆ మెటీరియల్ని చదివే ఒక ప్రయత్నం చేస్తారు. ఒక విద్యార్థి ఆ మెటీరియల్ని చదివినప్పుడు ఈరోజు వాస్తవానికి బీజేపీ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కొంతమంది గారు, రాజీవ్ గాంధీ గారు, గాంధీ కుటుంబం చేసిన సేవని మార్చి చూపించే ఒక ప్రయత్నము, తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఈ కాంపిటీషన్ ద్వారా ఈ యొక్క కాలేజెస్లో మేము పోయినప్పుడు, యూనివర్సిటీలో పోయినప్పుడు ఆ మెటీరియల్ ఇస్తే ఒక వారం 10 రోజులు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఇంటర్నల్లో ఒక డిస్కషన్, ఒక చర్చ స్టార్ట్ అయితే తప్పనిసరిగా వారి భావాలు కూడా, వారి ఐడియాలజీ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మేరకు, రాజీవ్ గాంధీ గారి సిద్ధాంతాల మేరకు మారి రేపు పొద్దున యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, దానితో పాటు ఇక్కడ మార్పు వచ్చినప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా యువత అంతా కంకణబద్దులై ఒక మార్పు తోటి ఈ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏ కళతోటైతే స్వాతంత్రం వచ్చిందో ఆ కళ నెరవేర్చుకునే విధంగా మన స్వేచ్ఛ మనకు వచ్చే విధంగా తప్పనిసరిగా ఏ जो प्रोग्राम है सर, NSI विल टेक फुल रिस्पॉन्सिबिलिटी. हर ग्रास रूट लेवल पे, हर कॉलेज में, हर यूनिवर्सिटीज़ में जो 18 ईयर्स से लेके 30 ईयर्स तक जो यूथ है, वी विल ट्राई टू रीच देम 100%. मैक्सिमम से मैक्सिमम एनरोलमेंट भी NSI के तरफ से हम कराने की कोशिश करेंगे सर. एंड वन मोर रिक्वेस्ट सर टू द ऑर्गेनाइजर सतीश अन्ना, इट वुड बी बेटर इफ यू प्रोवाइड अस एनी QR कोड. मतलब जितने रिप्रेजेंटेशन, मतलब इंटरनल कंपटीशन में मान लो वेंकट मैं हूँ, मेरा एक रिफरल कोड, कितना एनरोलमेंट मैंने करवाया, इसी तरीके से अगर एक इंटरनल कंपटीशन के तरह एक एक व्यक्ति को एक 100 कोड, NSI को एक 100 कोड, यूथ कांग्रेस को अगर दे देंगे सो इट वुड बी अकाउंटेबल एंड ज़्यादा से ज़्यादा किसने एनरोलमेंट कराया, इससे एक स्पोर्टिव कंपटीशन डेवलप होता बोल के सोचते हुए. और ये प्रोग्राम के लिए गेस्ट के इधर आए सो हमारे बड़े भाई आदरणीय नीरज भाई को NSI की तरफ से बहुत बहुत धन्यवाद बोलते हुए थैंक यू. డెఫినెట్లీ వెంకట్ భాయ్, థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. అయితే వెంకట్ సలహా ఇచ్చినట్టు ఈ సిలబస్ అంటూ ఫస్ట్ ఈ ఆన్లైన్ లాగిన్ పేజ్లో ఒక లింక్ ఉంటుంది, తర్వాత మేము PDFs కూడా ఇస్తాము, తర్వాత ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళ నెంబర్ మా దగ్గర ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్గా కూడా వాళ్ళకి పంపిస్తాము. దీంతో పాటు మొన్న మనం చేసుకున్న యూత్ డిక్లరేషన్ మెటీరియల్, ఈ సిలబస్ రెండు కంబైన్ చేసి మీకు NSUIకి, యూత్ కాంగ్రెస్కి ఇద్దరికి ఇస్తాము. వాళ్ళు ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళు ఎన్రోల్మెంట్లో వాళ్ళు ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత ఇంకో సలహా రెఫరల్ కోడ్ అన్నారు, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీ, ఓన్లీ టు క్రియేట్ ఎ హెల్దీ కాంపిటీషన్. ఇట్ ఈస్ నాట్ అదర్వైజ్ బట్ టు జస్ట్ క్రియేట్ ఎ హెల్దీ కాంపిటీషన్ and so that there is maximum enrollment, we are also including that. अभी मैं दरखास्त करूँगा अपना NSUI नेशनल प्रेसिडेंट श्री नीरज कुंदन को 2 बात करने के लिए रिक्वेस्ट कर रहा हूँ. Thank you. On the dais, very respected AICC in charge Manikam Thakre ji, our very energetic PCC chief Revant Anna, and our AICC secretary and former NSUI national president Nadeem Javed ji and Rohit Chaudhary ji, and our pride of our nation जिन्होंने हमारे लिए ऑस्कर कुछ दिन पहले हमारे लिए जिता कर लाया है, राहुल जी, and all our NSUI and youth congress colleague, our state president Venkat bhai, our youth congress state president, our youth congress in charge Surbi ji, our NSUI in charge Akshay Lakda ji. सर, ये बहुत ही अच्छा प्रोग्राम है. ये क्यूज कंपटीशन यूपी में भी
करवाया गया था और वहाँ पे भी बहुत अच्छा रिस्पांस आया था। तो वही एक्सपेक्टेशन हम यहाँ पे भी हमारी रहेगी और मैं इंश्योर करता हूँ लीडरशिप को कि सर NSUI जो है ज़्यादा से ज़्यादा कॉलेजेस में जाके स्टूडेंट्स के बीच में जाके इस प्रोग्राम के लिए जो ज़्यादा से ज़्यादा रजिस्ट्रेशंस कराएगी ताकि उनकी ज़्यादा से ज़्यादा पार्टिसिपेशन इस प्रोग्राम में हो। और मैं थैंक्स भी करना चाहूँगा PCC का कि आपने इतने अच्छे प्राइज मनी भी इस क्विज कंपटीशन में रखे हैं जिसको देखते हुए स्टूडेंट्स जो है ज़्यादा से ज़्यादा पार्टिसिपेट करेंगे। और आज का जो प्रेजेंट का समय है, जो प्रेजेंट का टाइम है, इस प्रोपोगंडा की जो मशीन बीजेपी और RSS पूरे देश में चला रही है और जिस तरीके से प्रोपोगंडा के तहत वो हमारे लीडर्स को, हमारी आइडियोलॉजी को जो है वैनिश करने का काम जो करती है, मुझे लगता है कि इस तरीके के प्रोग्राम से जो है उनका जो प्रोपोगंडा की जो मशीन है उस पर रोक लगेगी और सही में स्टूडेंट्स जो हैं उनको पता चलेगा कि आज जो वो फ़ोन और जो IT सिस्टम में जो पूरे देश में आज हमारा IT सिस्टम इतना ज़्यादा आगे है, जब वो पढ़ेंगे और वो जानेंगे तो उनको पता चलेगा कि इस IT सिस्टम का जो मेन आर्किटेक्ट थे वो हमारे फॉर्मर प्रेसिडेंट श्री राजीव गांधी जी थे। और उनको ये पढ़कर जो बीजेपी और RSS की प्रोपोगंडा मशीन में कई व्हाट्सएप यूनिवर्सिटीज़ में कई मिसचिवियस चीज़ें जो है हमें देखने को मिलती हैं। इस टाइप के क्विज कंपटीशन से मुझे लगता है कि हमारे लिए एक बड़ी अच्छी अपॉर्चुनिटी है। तो मैं फिर से लीडरशिप के सामने यही बोलूँगा कि मैं ज़्यादा से ज़्यादा हम NSUI के जितने भी हमारे ऑफिस बेरर्स हैं हम इसको डिस्ट्रिक्ट वाइज और कॉलेज वाइज जो है लेकर जाएंगे और इसमें कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा स्टूडेंट्स की पार्टिसिपेशन हो। थैंक यू सो मच। थैंक यू नीरज भाई। अभी हमारे इंचार्ज मानिकराव ठाकरे जी से दरखास्त करूंगा ये प्रोग्राम के बारे में 2 मिनट बात करने के लिए। PCC प्रेसिडेंट रेवंत अन्ना और जो अभी हमारे बीच उपस्थित हुए हैं, जिनको ऑस्कर अवार्ड मिला है, पूरे देश का मान ऊंचा ऑस्कर में जाकर वहाँ जिन्होंने की है, वो सम्माननीय राहुल जी, हमारे NSUI के ऑल इंडिया के प्रेसिडेंट नीरज जी, प्रदेश के हमारे इंचार्ज मेरे साथी रोहित चौधरी जी, नदीम जावेद जी, और जो हमारे इंचार्ज है NSUI यूथ कांग्रेस के और हमारे प्रेसिडेंट स्टेट के और डिस्ट्रिक्ट के प्रेसिडेंट और सभी नेतागण यहाँ पे बैठे हुए, महेश गौड़ जी, कुसुम कुमार जी और सभी उपस्थित कांग्रेस के, सोशल मीडिया के और सभी इस मुहिम को आगे चलाने के लिए जो जो जिम्मेदारी जिनके ऊपर हमारे PCC प्रेसिडेंट ने दी हुई है, वो सब हम हमारे साथी और उपस्थित यूथ कांग्रेस NSUI के सभी मेरे युवा साथी और उपस्थित मेरे सभी पत्रकार और सभी भाइयों, सबसे पहले मैं हमारे PCC प्रेसिडेंट और NSUI प्रेसिडेंट, यूथ कांग्रेस प्रेसिडेंट को मैं जिला अध्यक्ष को धन्यवाद देना चाहूँगा कि बड़ी अच्छी तरीके से जो हमारे कांग्रेस की जो कल्चर है, जो हिस्ट्री है, वो लोगों तक सही पहुंचाने के लिए जिस तरीके से कदम यहाँ पर उठाए हैं और जो बड़ी तादाद पे यहाँ पर इन सब युवाओं को हम साथ में जोड़ना चाहते हैं। कि आप सभी को पता है कि इस देश को आज़ादी के बाद भी पूरे देश के डेवलपमेंट के लिए किसी ने अगर काम किया हो तो हमारा कांग्रेस का ही नेतृत्व है, जिसमें इस पूरे स्वतंत्रता के बाद इतने पूरे देश में सबको एक साथ रखने का
सभी जाति धर्म अलग अलग प्रांत के लोगों को एक साथ रखने की पहल की और उस तरीके से डेवलपमेंट के बारे में उन्होंने सोचा। पंडित जवाहरलाल नेहरू जी रहो, उसके बाद हमारे इंदिरा जी गांधी रहो, लेकिन सभी अभी जो हम देखते हैं यहाँ पे कंप्यूटर देखते हैं, मोबाइल सबके हाथ में देखते हैं, तो हमें राहुल जी गांधी, राजीव जी गांधी इनकी देन है। और यही बात लेकर हम जो इतिहास अभी जो सरकारें बनी हुई है हमारा इतिहास भुलाने के लिए कोशिश करती है कि कांग्रेस पार्टी ने कुछ नहीं किया है। 70 साल में क्या किया हमने किया, कुछ नहीं किया। और वो कहते हैं कि 9 साल के अंदर हमने बहुत कुछ किया है, लेकिन ये बात सच्चाई नहीं है, सच्चाई नहीं है। लेकिन ये लोग भूल जाते हैं कि तेलंगाना भी जो बनाया, आप सभी को पता है, हमारी नेता सोनिया जी गांधी ने अगर पहल नहीं की होती, उस तरीके से हैदराबाद से जोड़कर हमको तेलंगाना दे नहीं दिया होता, तो हमारे डेवलपमेंट नहीं हो सकती थी, तेलंगाना हमें नहीं मिलता था। लेकिन जब हम आंध्र से तेलंगाना अलग किया, तब कांग्रेस पार्टी को ही नुकसान सहना पड़ा कि आंध्र में हम पूरी तरह वह जनता नाराज हो गई। लेकिन तेलंगाना की जो जनता क्यों नाराज है वो अभी तक हमारे समझ में नहीं आया है। जिस तरीके से केसीआर झूठे वायदे करता है, झूठी बातें करके लोगों को गुमराह करता है कि मेरी वजह से तेलंगाना बना है, वो कितना झूठ है। जो भी डेवलपमेंट्स हुई है इस देश के अंदर, तेलंगाना के अंदर, वो हमारी नेतृत्व ने, कांग्रेस पार्टी ने की है। ये हमें मौका है, एक हम लोगों तक जाने का एक जरिया है कि हम अलग अलग तरीके से लोगों तक हम समझाने की कोशिश करें, उनको सोचने को मजबूर करें कि सच्चाई क्या है, क्या सच्चाई हो सकती है इस पूरे राष्ट्र को, इस देश को बनाने के लिए। क्या हमारे तेलंगाना के लिए हित में क्या हो सकता है, कौन सही बात करता है तेलंगाना के बारे में, किसने निर्मित की है तेलंगाना की। ये अगर हम लोगों तक नहीं पहुंचाते हैं तो मैं समझता हूं कि कुछ कमियां हमें जरूर महसूस होगी। तो ये पूरा करने के लिए जिस तरीके से बड़े पैमाने पे लोगों तक जाना चाहिए। मैं एनएसवाई के अब लोगों को नहीं बोल रहा हूं, ये कोई एनएसवाई की सबका कार्यकर्ताओं का काम नहीं। यूथ कांग्रेस, एनएसवाई, महिला कांग्रेस, सेवा दल, एससी एसटी, जितने भी ओबीसी माइनॉरिटी हमारे यूनिट है, उन्होंने सबने युवाओं के पास जाना चाहिए। युवा पीढ़ी भी ये सोच सकती है कि सच्चाई क्या है, सही क्या है। तो ये बात लेके जाने की जिम्मेदारी आपके ऊपर है। ऐसा कोई कॉलेज नहीं छूटना चाहिए कि जहां हम लोगों तक अप्रोच नहीं किया है। कोई भी वहां पे गांव नहीं छूटना चाहिए कि जो हमारे युवाओं के पास हम नहीं गए, उनको नहीं बताया कि ये इसमें परीक्षा की बात नहीं है, ये एक सोच की बात है कि उनमें सोच डालने की बात है। तो इस कार्यक्रम के माध्यम से मैं समझता हूं कि बड़ी अच्छी तरीके से हमारे कांग्रेस के विचारधारा, कांग्रेस के नेतृत्व ने किया हुआ पूरा डेवलपमेंट्स, हमारे तेलंगाना के लिए किया हुई जो बातें हैं, वो लोगों के सामने सोचने पे मजबूर करेंगी। और जरूर हम इसमें कामयाब होंगे। हमारे अध्यक्ष जी हैं, सभी हमारे फ्रंटल, सभी कांग्रेस के, हमारे माइनॉरिटी, एससी एसटी, सभी विभाग के क्षेत्र के हमारे कार्यकर्ता है जो गांव-गांव तक जुड़े हुए हैं, उन्होंने इस बात को लेकर ये सब पूरा इसका लोगों तो के इसमें इन्वॉल्व करना चाहिए। इतना ही मैं कहूँगा। आप सभी को धन्यवाद दूंगा कि यहाँ उपस्थित है। उपस्थित इसलिए है कि मैं मेरे डिस्ट्रिक्ट में जाके, मेरे एरिया में जाके सबके पास जाऊंगा और इसमें आपने पार्टिसिपेट करना चाहिए, ये बताऊंगा। ये हमारे लिए बहुत महत्व की बात है। आप महत्व के लोग हैं, आप इस जिम्मेदारी को संभाले। इतना ही कहते हुए मैं देव शब्द खत्म करता हूँ। धन्यवाद। जय हिंद। ఇప్పుడు ఆస్కర్ అవార్డ్ గ్రహీత మన రాహుల్ సిప్లిగంజ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటిగా అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రేవత్ అన్న ఫర్ ఇన్వైటింగ్, నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. సో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ క్యాంపెయిన్ లాంచ్ నేను రేవంత్ అన్నతో పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా యూత్ కోసం కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ఒక జనరల్ నాలెడ్జ్
వాళ్ళకి పెట్టి వాళ్ళకి మోర్ దెన్ 5,000 పైన బహుమతులు ప్రజెంట్ చేయబడుతుంది గెలిచిన వారికి. అండ్ తేదీ వచ్చేసి 2 జూన్ అండ్ రిజిస్ట్రేషన్ 1st కల్లా క్లోజ్ అయిపోద్ది. సమయం వచ్చేసి 10 AM to 6 PM, వయసు వచ్చేసి 16 నుంచి 35. అందరూ కూడా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. మన ఇంట్లో మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఫోన్లలో కానీ ట్యాబ్లలో కానీ వేరే ఆన్లైన్ యాప్స్కి వెళ్ళేసి. సో ఇలాంటి ఒక మంచి గెలిచే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకి ఈ ఐటమ్స్ అన్ని, ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా మనకి లైఫ్లో చాలా ఉపయోగపడేటువంటివి. సో అందరూ కూడా యూత్ కూడా అందరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అండ్ ఈ క్యాంపెయిన్ని చాలా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీలు వచ్చేసి 119 ఎలక్ట్రిక్ స్కూటీలు ఉన్నాయి, ల్యాప్టాప్లు 119 గిఫ్ట్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ 119 ఉన్నాయి, ట్యాబ్లెట్లు 119 ఉన్నాయి, అట్లా స్మార్ట్ వాచ్లు 1000 పైన ఉన్నాయి, ఇయర్ పోడ్స్ 1000 పైన ఉన్నాయి, పవర్ బ్యాంక్స్ 1000 పైన ఉన్నాయి, హార్డ్ డ్రైవ్లు 1000 పైన ఉన్నాయి. మొత్తం ఓవరాల్ చూసుకుంటే 5,000కు పైన బహుమతులు గెలిచిన వారికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ద్వారా మీరు గెలుచుకోవచ్చు. అండ్ చాలా సంతోషంగా ఉంది నేను ఈ క్విజ్ క్యాంపెయిన్ లాంచ్లో నేను పార్టిసిపేట్ చేయడం. అండ్ నేను యువతకి ఇచ్చే సందేశం ఏమైనా నా తరఫున నేను ఇవ్వాలనుకుంటే నన్ను నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎక్కడో నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని, ఎక్కడో ఒక స్లమ్స్ నుంచి మంగళాట్ అనే ఓల్డ్ సిటీ ఏరియాలో ఒక మంగళాట్ అనే అమర్నార్ కాలనీలో పుట్టినటువంటి వాడిని. మా నాన్న ఒక బార్బర్. మా నాన్న ఎందుకు ఆ థాట్ పుట్టిందో నాకు తెలియదు. అరే నా కొడుకు సక్కంగా చదువుతలేడు, వీడిని కూడా తీసుకెళ్ళిపోయి సేమ్ మళ్ళీ అదే పని చేపిస్తాం. మా నాన్నకు ఆ ఒక్క థాటే రాలేదు. ఆ ఒక్క థాట్ రాకపోవడం వల్లనే నేను ఇవ్వాలా ఇంతకుముందు సేమ్ మీ లెక్కనే ఆ చీరలో కూర్చొని ఉంటుంటే మళ్ళీ ఇప్పుడు వేదిక మీదకి వచ్చిన. సో మా నాన్న ఒక్క థాట్ నాకు ఈ రేంజ్కి మార్చింది. ఎందుకంటే అది ఒకప్పుడు నేను ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ పోవాలంటేనే బండి వేసుకొని స్టార్ట్ చేసుకొని పోతుండే. అని ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ ఎట్లుంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయంట, మంచి గుట్టలు కొండలు ఉంటాయంట, పెద్ద పెద్ద స్టార్లు ఇల్లులు ఉంటాయంట అని చెప్పేసి ఆ ఒక్క ప్రయత్నం, ఆ ఒక్క కష్టం, నా సింగింగ్ నేను నమ్ముకున్న విధానము జిందగీలో ఏ రోజు కూడా నేను ఎప్పుడు కూడా ఏమంటారంటే అవకాశాలు రాని రోజులు, హేట్ రేట్ చేసిన రోజులు, వరే వీడు బాగా పాడట్లేదని చెప్పిన రోజులు బొచ్చడు దినాలు నేను లైఫ్లో ప్రీవియస్ లైఫ్లో చూసుకుంటే. కానీ అన్నింటినీ ఫేస్ చేసుకుంటా ముందుకు వెళ్తా పోతా ఉన్నా. పోయిన తర్వాత ఏదో ఒక రోజు అవకాశం వచ్చి డోర్ తట్టింది. ఆ అవకాశం వచ్చి డోర్ తట్టిన రోజే ఈ ఆస్కర్స్ కానివ్వండి, మా ఓల్డ్ సిటీలో ఏమంటారంటే ఓల్డ్ సిటీ టు ఆస్కర్స్ అంటారు, గల్లీ బాయ్ టు గోల్డెన్ గ్లోబ్స్ అంటారు. ఇవన్నీ అవార్డులు గెలుచుకొని మంచి పై స్థాయికి రావడం జరిగింది. సో గైజ్ నేను అందరికి కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కష్టపడేటప్పుడు లైఫ్లో హోప్స్ అనేది వదులుకోవద్దు. ఆల్వేస్ కీప్ ట్రై డూయింగ్ హార్డ్ వర్క్. ఏదో ఒక రోజు వచ్చేసి మీ అవకాశం వచ్చేసి మీ తలుపు నెడుతుంది. అదే వచ్చిన రోజు మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఈ సభలో నన్ను ఒక వ్యక్తిని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రాహుల్ భాయ్. ఒక పాటనంట అక్కడ పెద్దల కోరిక మేరకు ఫస్ట్ బొగాన మీద కొట్టుకొని వాడుతుండే పాట. నేను ఏది నాలెడ్జ్ లేని టైంలో స్టార్టింగ్లో మా ఇంట్లో కొట్టుకుంటే వాడుతూ ఉంటే మా డాడీకి అప్పుడే థాట్ తట్టి అప్పుడు మాయదారి మైసమ్మ వాడుతుండే. మాయాదారి మైసమ్మ ఆడికెళ్ళి తిప్పి కొట్టి చూస్తే 2023లో ఏం పాట వాడుతున్నా అంటే నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిద్ద దూకినట్టు పొలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ చేస్తారా ఎవరన్నా? థ్యాంక్ యూ రాహుల్ భాయ్. ఇప్పుడు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం దేశానికే వన్నె తెచ్చిన ఒక తెలంగాణ కళాకారుడు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లాంచింగ్ కోసం చీఫ్ గెస్ట్గా రావడము తెలంగాణ సమాజం అంతా సంతోషపడాలి. వాస్తవంగా
మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకుల్ని ఇద్దరిని ఎంత శిక్షించినా తక్కువనే. ఎందుకంటే రాహుల్ సిప్లీగంజ్ మనకు సమయం ఇస్తే ఇట్లా ఏర్పాటు చేయడం ఏమాత్రం బాగలేదు. అందుకోసమే ఈ లాంచింగ్లో రాహుల్ సిప్లీగంజ్ వచ్చిండు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ప్రియాంక గాంధీ గారు వస్తారు. 25,000 మందిని ఏర్పాటు చేసి రాహుల్ సిప్లీగంజ్ని ఆస్కార్ అవార్డు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక బలహీన వర్గాలకు సంబంధించి ప్రపంచంలోనే మనకు వన్నె తెస్తే రాష్ట్ర ప్రభుత్వము అద్భుతమైన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నజరానాలు ప్రకటించి మన వాడిని సన్మానిస్తుంది అనుకున్నా. నిరాశ కలిగించింది నాకు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనము 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇచ్చి ఈ ఆర్టిస్టును ప్రోత్సహించాల్సిన బాధ్యత. ఇట్ ఈస్ టోకెన్ అంటే మేము గుర్తించిన మా కళాకారుణ్ణి అని మనం సొంతంగా గుర్తుపెట్టుకొని అతనికి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఇంకా సిగ్గు లేకుండా కూర్చుని కొట్టే. ఎందుకు అంటే మనం ఎవ్వరం చేయలేని పని, మనం జీవితంలో ఊహించినా కూడా టీవీలో ఆస్కార్ అవార్డులు చూడడం తప్ప ఆస్కార్ అవార్డు తీసుకునే అవకాశం నాకు తెలిసి వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవ్వరికి, రాహుల్కు తప్ప ఇంకెవ్వరికి అవకాశం వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. వచ్చింది. అతన్ని నిజంగా మనందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది, సన్మానించాల్సిన అవసరం ఉంది, నజరానా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ సిప్లీగంజ్కు 10 లక్షల రూపాయల నజరానాను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడుతుంది. తనకి 1 కోటి రూపాయల నగదు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఇద్దాం ప్రభుత్వంలో. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్లకు గెలిచే అవకాశం రాదు, పోటీలు ఉండే అవకాశం అసలే రాదు. అట్లాంటి గెలిచి యువతకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డ రాహుల్ సిప్లీగంజ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే పర్సనల్గా మనకు ఉండే రిలేషన్తో తను ఈ కార్యక్రమానికి వచ్చిండు. నిజంగా ఈ రాష్ట్రం యువత ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి. రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ మనము ఈ స్కూటీలు అంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా మనం ఒక స్కీమ్ ప్రకటించి ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. యాక్చువల్గా ఈ కార్యక్రమం మన 8 తారీఖు రోజు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు 1,00,000 మంది సమక్షంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ గ్రౌండ్లో శ్రీకాంతాచారి వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమం కొనసాగింపుగానే ప్రతి మారుమూల పల్లెల్లో, తండాలలో, గూడాలలో ఈ అంశాన్ని చేరవేయడానికి ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ మనం లాంచ్ చేసినాం. దానికి చాలామందిని ఎవరినైనా మనం పిలిచి ఉండొచ్చు, కానీ ఒక కళాకారుణ్ణి, యువకుణ్ణి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని పిలవాలని నేను అనుకోవడంతో మా ఫైమ్ ఏఐసిసి అటు మైనారిటీ సెల్ నేషనల్ సెక్రటరీ గారు బాధ్యత తీసుకొని మిత్రుడు రాహుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ తరఫున మా మణిక్రావు ఠాక్రే గారి తరఫున, మా రోహిత్ చౌదరి అండ్ నదీం జావేద్ గారి తరఫున నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, మనము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వీటి వివరాలన్నిటిని కూడా ఆన్లైన్లో మా సతీష్కు సూచన చేస్తున్న పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్ఎస్వై నేషనల్ ప్రెసిడెంట్ కూడా మా నీరజ్ కూడా ఇక్కడికి వచ్చిండు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ మళ్ళొకసారి మా మీడియా మిత్రులకు కార్యక్రమాన్ని ఒకసారి క్లియర్గా తీసుకొని రిలీజ్ చేయాల్సిందిగా. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆస్కార్ అవార్డు విన్నర్ వచ్చిండ్రు. మా మీడియా మిత్రులు కూడా ఎందుకో ఇవాళ మరి చిన్న చూపు చూసిస్తున్నారు. ఎవరు పెద్దగా పాత్రికేయులు కూడా ఇక్కడ కనిపిస్తలేరు, యూత్ కోటాలో లేనట్టున్నారు వాళ్ళంతా మరి. కాబట్టి ఏదేమైనా మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈరోజు ప్రత్యేకమే రాహుల్ సిప్లీగంజ్ ఇక్కడికి రావడము, వారి కార్యక్రమంలో పాల్గొని యువతకి పార్టిసిపేట్ చేయాలని చెప్పిండు. తప్పకుండా లక్షలాదిగా యువకులు, యువతులు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా,
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.